భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక ప్రేక్షకులందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలతో ఈ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ. మీకు కూడా నవరాత్రుల శుభాకాంక్షలు. అందరికీ కూడా థ్యాంక్ యూ. నీకు అలాగే వీక్షకులందరికీ, మన వీక్షకులందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని ఈ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అమ్మవారు అన్నపూర్ణ అవతారంలో ఈశ్వరుడికి సైతం అన్నం పెట్టి అన్నపూర్ణదేవి అందరికీ ఎలాంటి లోటు రాకుండా అందరినీ అన్ని వేళలా కాపాడాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. చిన్న కథ చెప్పుకొని ఎప్పటిలాగే కార్యక్రమంలోకి. అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు నడిచి వెళుతున్నారు. నడిచి వెళుతూ ఉంటే ఒక పేద బ్రాహ్మణుడు భిక్షం ఎత్తుకొని, అంటే భిక్షాటన చేస్తూ వెళుతున్నాడు. అయ్యో, ఈ వయసులో ఈయనకి భిక్షాటన చేస్తూ ఏమి సంపాదిస్తాడులే అని అర్జునుడు ఆయన్ని పిలిచి, ఓ బ్రాహ్మణోత్తమ ఇటు రండి అని, ఏమిటి ఈ వయసులో మీకంటే ఏం చేయమంటావు? ఏమీ లేదు నాయన అంటే, సరే ఈ బంగారు నాణ్యాలు ఈ మూట నువ్వు తీసుకొని జాగ్రత్తగా ఉపయోగించి ఏ లోటు లేకుండా జీవించండి అని చెప్తాడు. అర్జునుడు చెప్తాడు ఒక చిన్న బంగారు, ఒక చిన్న మూట లాంటిది ఒక చిన్న సంచిలో వేసి ఇచ్చి, వీటితో గడపండి, వీటిని నమ్ముకోండి, వీటితో గడపండి, మీరు మళ్ళీ చూసుకోకుండా మీ జీవనం వెళ్ళిపోతుంది. ఎంత సంతోషం! భగవానుడిని చూశాను, ఆయన స్నేహితుడు నాకు ఈ ధనాన్ని అందజేశాడు, ఆ దర్శనం ఈ రూపంలో నాకు అందింది, చాలా గొప్పది, ఇద్దరు కలయిక చాలా గొప్పది అని చెప్పడానికి ఇక్కడితో నా దరిద్రం తీరిపోయిందని అనుకుంటాడు. అనుకొని ముందుకు వెళ్తాడు. ముందుకు వెళితే అక్కడ ఒక దొంగవాడు వచ్చి మూటను కొట్టేస్తాడు. ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పి బాధపడతాడు. మనం ఏం చేయగలమంటాడు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ చెంబు తీసుకొని మళ్ళీ భిక్షాటనకి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే ఒకరోజు మళ్ళీ అలాగే ఆ దారిన వెళుతున్న కృష్ణార్జునులో అర్జునుడు మళ్ళీ చూసి, ఏమిటయ్యా ఈయన మళ్ళీ భిక్షాటనకు వచ్చాడు, ఏమిటి సంగతి అని చెప్పి ఆయన అడుగుతాడు. ఏం జరిగింది అంటే, ఏం చెప్పమంటావు మహానుభావ, నువ్వు ఎంతో సహృదయంతో ఇచ్చినటువంటి ఈ కానుక ఎవడో తస్కరుండు, ఎవడో దొంగవాడు తస్కరించుకుపోయాడు. మళ్ళీ నాకు ఏం చేస్తాను, తప్పదు కదా, బతకాలంటే భిక్షాటన చేయాల్సింది, అంతకుమించి నేనేమీ చేయలేను. సరే బాధపడకండి, ఈసారి అంతకంటే విలువైంది మీకు అందజేస్తాను. ఈసారి అంత అన్ని అక్కర్లేదు, ఒకటే విలువైన వజ్రాన్ని ఇస్తాను, ఇది మీకు తరతరాలు సరిపోతుంది, ఇది తీసుకొని వెళ్ళండి. అది ఇస్తాడు. అది తీసుకొని వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తాడు, ఎవరికి కనిపించకుండా, దొంగలు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తే, భార్య ఇంటి దగ్గర లేదు, చెరువుకు నీళ్లు తేవడానికి కుండ తీసుకొని వెళ్ళింది. సరే ఆయన ఏం చేస్తాడు, సరే విశ్రాంతి తీసుకుందాం, బయట నుంచి వచ్చాం కదా అని తను తీసుకొచ్చిన వజ్రాన్ని ఒక పాత కుండలో పెడతాడు. పాత కుండలో పెట్టి జాగ్రత్తగా, అది ఎవరు ముట్టుకోరు కదా అని పాత కుండలో పెడతాడు. పడుకొని విశ్రాంతి తీసుకుని ఉంటాడు. భార్య నీళ్లకు వెళ్ళిన చెరువులో తను తీసుకెళ్ళినటువంటిని ఈ కుండని నీళ్ల కోసం ముంచగానే అది విరిగిపోతుంది, పగిలిపోతుంది. అయ్యయ్యో అని మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ పాత కుండను తీసుకొని నీళ్ళల్లో మళ్ళీ చెరువుకు వెళుతుంది. ఈ పాత కుండ, ఇందులోనే వజ్రం ఉంది. ఆ నీళ్ళల్లో ఈ కుండ ముంచంగానే వజ్రం జారి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. నీళ్ళలోకి ఎప్పుడైతే వెళ్ళిందో దానిలో చేప మింగేస్తుంది. తిని మామూలుగా నీళ్లు తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తే అప్పుడు భర్త లేస్తాడు, చూస్తాడు, ఇలా జరిగింది అక్కడ కుట్టలేదు. ఏం జరిగిందంటే, పాత కొండ పగిలిపోతే రెండోది తీసుకువెళ్ళాను, అంతే, నాకేమీ తెలియదు అంటుంది. అమ్మ కొంప మురిగిపోయింది, ఇది కూడా పోయింది. సరే ఏమి చేయలేని పరిస్థితి, మళ్ళీ లబోదిబోమని మళ్ళీ భిక్షాటనకి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ చూస్తారు, కృష్ణార్జునులు. చూసిన తర్వాత మళ్ళీ ఏమిటయ్యా అని అడిగితే, ఏం చేయని ఇలా జరిగింది అంటాడు. ఏం చేసినా నీకు డబ్బు అంటట్లేదు, ఏమిటిది అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, అర్జున నువ్వు అలా వెయిట్ చేయి, నేను ఇస్తాను, ఈసారి చూడు ఏమవుద్దో అంటే, సరే అలాగే బావా అంటాడు. ఈయన 2 రాగి నాణ్యాలు తీసుకొచ్చి ఆయన చేతిలో, ఆ విప్రుడి చేతిలో పెడతాడు. బ్రాహ్మణుడి చేతిలో 2 రాగి నాణ్యాలు పెడతాడు. ఆ 2 రాగి నాణ్యాలు చూసుకొని, ఇదేమిటి, బంగారం ఇస్తే నిలబడలేదు, బంగారం మూట ఇచ్చాడు నిలబడలేదు, వజ్రం ఇచ్చాడు ఖరీదైన నిలబడలేదు, అసలు విలువ లేని ఈ రాగి కానులు తీసుకొని దేనికి, ఈ 2 రాగి కానులతో ఏమీ రాదు, ఇది తీసుకొని నేనేం చేయను, కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఇది ఇచ్చాడు, నేను ఆయన్ని కాదనలేను, సరే పుచ్చుకొని వెళదాం అని చెప్పేసి అవి తీసుకొని వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే ఒక చేపలు పట్టేవాడు చేపలు పట్టుకొని వస్తుంటాడు. చేపలు పట్టుకొని వస్తుంటే అందులో చేప తలతల్లాడుతూ ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది. చూసి ఈ 2 నాణాలు నాకు ఎలాగా ఉపయోగపడో, పాపం చక్కగా ఉంది, దానికైనా విమోచన కల్పిద్దాం, దానికైనా అక్కడి నుంచి బందికానాల నుంచి తప్పిద్దాం, ఈ 2 కానులుగా చేప ఏమైనా ఇస్తాడేమో కనుక్కుందాం
అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి జాలర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ 2 కానులు తీసుకొని ఆ చేపను ఇబ్బంది పెట్టుకు నాకు ఇచ్చేయమంటాడు. చిన్నదే కదా అంటే సరే తీసుకోమంటాడు. అది తీసుకొని కమండలంలో వేసుకుంటాడు. కమండలంలో వేసుకోగానే ఆ కమండలంలో వేసుకొని ఇలాగ వస్తుంటాడు. దాని నోట్లోంచి మెరుస్తూ ఉంటుంది వజ్రం, ఏదైతే అర్జునుడు ఇచ్చాడో ఆ వజ్రం మెరుస్తూ ఉంటుంది. ఒక్కసారి ఊపిరొచ్చి దొరికింది అంటాడు. ఆ పక్క నుంచి ముందు ఈ మూట ఎత్తుకెళ్ళిపోయిన బంగారు నాణ్యాల మూట ఎత్తుకెళ్ళిపోయిన దొంగ అట్నుంచి వెళుతూ ఈ బ్రాహ్మణుడిని చూసి దొరికింది అనగానే నన్ను గుర్తుపట్టేశాడు, రాజుగారికి చెప్తే నాకు తల తీస్తాడు అని చెప్పి, అయ్యా పెద్ద అయినా మీరు అలర్ చేయకండి, మీ మూట మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి మూట మీకు ఇచ్చేస్తాడు. ఈ మూట బంగారు నాణ్యాల మూట తనకు వచ్చేసింది. అర్జునుడు రెండోసారి ఇచ్చిన వజ్రం, విలువైన వజ్రం 2 వచ్చేసింది. తర్వాత అప్పుడు ఎంతో ఉన్నతంగా తినుంటాడు. భిక్షాటనికి రాడు, తిన గురించి తెలుసుకుంటాడు అర్జునుడు. మాధవ ఏమిటయ్యా ఇది, నేను ఇంత డబ్బు ఇస్తే ఏమీ కాలేదు, 2 నువ్వు పనికి మాలిన 2 రాగి నాణ్యాలు ఇచ్చావు, వాటితో ఇలా అయ్యాడు అంటే, సోమరిపోతులుగా చేయడం కాదు, వాళ్ళకి ఏదన్నా కష్టపడి పని చేయడం నేర్పాలి, లేకపోతే పరులకు సహాయం చేయడం నేర్పాలి. ఇప్పుడు తన గురించి ఆలోచించి నేను కోటీశ్వరుడు అనుకున్నంతసేపు తను ఎక్కడ అలా నిలబడలేదు. మొదటిసారి పోయింది, రెండోసారి కూడా పోయింది, మూడోసారి ఇతరులకు సాయం చేద్దాం అనుకున్నాడు, చేపను రక్షిద్దాం అనుకున్నాడు వీటితో. అంతే, మనకి ఎప్పుడైతే పరుల పట్ల దయ, ఇతరులకు సాయం చేద్దామన్న కోరిక, ఆ తపన ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి అంతకి 10ంతల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్లే పోగొట్టుకున్న మళ్ళీ తన దగ్గరికి వచ్చే. ఈ కథ మనకేం చెప్తుంది అంటే, కూర్చొని తినడం, ఫ్రీ మనీ కోసం ఆలోచించడం కంటే ఇతరులకు సాయం చేయడం, కష్టపడి పని చేయడం చేస్తే బాగుంటుంది అని చెప్పి కృష్ణుడు ఇండైరెక్ట్గా ఈ కథలో చెప్తాడు. బాగా చెప్తాడు కృష్ణుడు అన్నీ కూడా, అసలు అన్ని కనువిప్పు కలిగేటివి. అసలు బాగుంది స్టోరీ. FlexiCap Funds, your all-access pass to 1,000 plus large, mid and small cap companies. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. 1989 89. ఎవరిదమ్మా ఇది? నాదేనండి. 11:40. అమ్మ సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? మండే. సోమవారం జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం తెలుసు గురువు గారు. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 ఆడపిల్లలండి. ఇది అష్టమి, ఇది తదియ కృష్ణపక్షము, బహుళ తదియ, రైట్. ఇది వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ. ఏమిటమ్మా ఏం చేస్తున్నావు? వస్తే గురువు గారు. మీ వారు ఏం చేస్తున్నారు? మా వారు పురోహితం అండి. వెరీ నైస్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? అనకాపల్లి నుంచి అండి. వెరీ గుడ్. మీరు వేసుకోవడానికి ఒక రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 9 ముఖాల రుద్రాక్ష, ఇది నవముఖి. అందులో ఈ దసరా రోజుల్లో శరన్నవరాత్రుల టైంలో అమ్మవారి స్వరూపం సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి అమ్మ. శరీరానికి తాకే విధంగా ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. అమ్మవారి రుద్రాక్ష రూపంలో ఉంటే ఎంత బాగుంటుందో అసలు ఊహించండి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, దుష్టశక్తులు రావు, నెగిటివ్ ఫోర్సెస్ రావు. ఎప్పుడు దోష నివారణ కోసం ఇది విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. వేసుకొని చూడండి. ఒక మామూలు రుద్రాక్ష చాలా బాగుంటుంది. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో, లైన్లో ఉన్నారండి? అవునండి. చెప్పమ్మా మీ పేరు? మా పేరు సిద్ధేశ్వర్ అండి, మా బాబువి. మాట్లాడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 9/2/2005 ఏమిటమ్మా? 9/2/2005 అంటే ఫిబ్రవరి 9వ తారీఖు అమ్మా. ఫిబ్రవరి 2005. 2005 2:10. అవునమ్మా, బుధవారం నాడు. ఎవరిదమ్మా ఇది? బాబు పెద్దబాబు అండి గురుగారు. ఇది చతుర్దశి కృష్ణపక్షము, మాస శివరాత్రి, అమావాస్య ముందు. మకర రాశి.
ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అలాగే 13 ముఖాలు కూడా ఈ అబ్బాయి జాతకానికి పర్ఫెక్ట్ రుద్రాక్ష. అది త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి, అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం రేపే విజయవాడ. మొన్న వారం రాజమండ్రి వెళ్ళా, అంతకు ముందు వారం విశాఖపట్నం వెళ్ళా, ఇప్పుడు ఈ వారం కమింగ్ రేపే గురువారం నాడు విజయవాడలో మధ్యాహ్నం 1:30 వరకే ఉంటాను. అంతకంటే ఎక్కువ సమయం ఉండడానికి నాకు అవకాశం ఉండదు. ఈ 2-2:30 గంటల్లో నేను ఎంతమందిని చూడగలను అంతమందిని చూస్తాను. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే మాత్రం నాకు ఇబ్బంది అవుతుంది. నేను ప్రతిరోజు ఎందుకు చెప్తానంటే ఈ సమయం వరకే ఉంటాను. ఆ సమయం వరకు మీరు ఎక్కువ పేర్లు నమోదు చేస్తే హడావుడిగా చూడడం నాకు అలవాటు లేదు. సో హడావుడిగా చూడడం వల్ల ఉపయోగం లేదు. సో నాకు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక 8 సెకండ్లో జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలన నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకు ఉంటే ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ కలవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు ఇక్కడే ఉంటాను, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు. ఒక్క గురువారం నాడు మాత్రమే నేను ఇక్కడ ఉండను. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఈ సంస్థకి ఎక్కడ దగ్గరలో ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడున్నా మీరు నాతో మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలని మీరు అనుకున్నా, సో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాము. హలో హలో మేడం, నమస్కారం అండి, మీ పేరు? సుజాత అండి. మాట్లాడండి సుజాత గారు, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ అండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకున్నానండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 27 రాత్రి 12:30 అండి. 1992. 1992 అమ్మా. 92 ఫిబ్రవరి 27 రాత్రి. ఇది లీప్ సంవత్సరం. అది 28. ఇంకొక రోజు లేట్ అయితే 4 సంవత్సరాలకు ఒక్కసారి. ఇదే రాత్రి ఇంకొక రాత్రి లేట్ అయితే, ఇప్పుడు 27 రాత్రి, అదే 28 రాత్రి అయితే 4 సంవత్సరాలకు ఒకసారి పుట్టినరోజు వస్తుంది. ఇది శుక్రవారం నాడు, అంటే గురువారం నాడు రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయిదండి, మా కొడుకుది. ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది వృశ్చిక రాశి. అబ్బాయి ఎక్కడున్నాడమ్మా ఇప్పుడు? ఏం చేస్తున్నారు? బళ్ళారండి, బిజినెస్ చేస్తాడు. ముంబైలో? బళ్ళారిలో. వివాహం ఎప్పుడైందమ్మా? 2020 అండి. పిల్లలు లేరండి ఇంకా. సో ఈ అబ్బాయికి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే ఆ 3 వేసే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఒక్కటే వేయండి, శుభం. ఓకే, ఇంకా మామూలుగా ఇప్పుడు నవరాత్రులు కాబట్టి అంత అమ్మవారి స్వరూపాలే మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా నదుల గురించి నాకు ఒక వివరణ కావాలి గురుగారు. ఇప్పుడు ఎన్నో రకాల నదులు ఉన్నాయి, గోదావరి, గంగా, సరస్వతి, నర్మదా, కావేరీల. సో
ఈ సరస్వతి నది గురించి నెక్స్ట్ వచ్చేది అవతారం, సరస్వతి అవతారం వస్తుంది. అయితే సరస్వతి నది మాత్రం ఎక్కడ కూడా ఈ పుష్కరాలు, సరస్వతి పుష్కరాలని లేదంటే అది కలవడం కానీ ఎక్కడ కూడా కనిపించదు. నది ఎక్కువగా మనకి జీవనదులు, నదుల గురించి మాట్లాడితే జీవనదులు ఉంటాయి, దైవ నదులు ఉంటాయి, దైవికమైనవి. ఇవి సరస్వతి బయటికి కనిపించే నది కాదు, దానికి ఎప్పుడు అంతర్వాహిని అవుతుంది, ఎందుకు ఇది అయిపోతుంది అనేది ఒక కథ. ఇంకొకటి మందాకిని నది. మందాకిని కూడా, మందాకిని భూమి మీద నది కాదు, భూమి పైన నది మందాకిని, భూమి లోపల అంతర్వాహిని సరస్వతి. అంటే చాలా మందికి డౌట్ రావచ్చు నది పైన ఎలా ఉంటుంది అని. సో నది పైన ఎలా ఉంటుంది అంటే వామనుణ్ణి పాతాళానికి అణచినప్పుడు త్రివిక్రమ రూపంలో విష్ణుమూర్తి ఒక కాలు ఇక్కడ భూమి మీద, ఒక కాలు ఆకాశంలో పెట్టినప్పుడు ఈ ఆకాశంలో పెట్టిన ఈ కాలి వెంట గంగ పుడుతుంది. అందుకనే విష్ణుపాది గంగ అంటారు. అక్కడ గంగ, ఇది విష్ణుపాది గంగకే మందాకిని అనే పేరు. ఈ మందాకినినే దేవతలు మందాకినిలో స్నానం చేస్తే వాళ్ళు శక్తులు రెట్టింపు అవుతాయి. ఇక్కడ మనకి పంచాక్షరిలో మకారం దగ్గరికి వచ్చేటప్పటికి మందాకిని శబ్దం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమ శివాయ. సో ఈ మందాకిని నది, అక్కడ ఈ మందాకిని నిన్న మనం ఏదో కథలో నేను అడిగినప్పుడు గంగాదేవి శాపంలో గంగాదేవి భీష్ముడు చనిపోయినప్పుడు ఎవరు ఏడవరు అలా చూస్తూ ఉంటే తల్లికి బాధ తట్టుకోలేక గంగ వచ్చి ఒళ్ళోకి గాంగేయుడిని అంటే గంగా కుమారుడు భీష్ముడిని ఒళ్ళోకి తీసుకొని రోధిస్తూ ఉంటుంది, బాధపడుతూ. అప్పుడు శాపం గురి చేస్తుంది, ఇంతమంది వీరులున్నారు, నా కొడుకుని అటు ఇటు కాని ఒక మగాడు ఆడవాళ్ళతో కాకుండా, మగ ఆడ కాకుండా ఒక సెకండ్ని అడ్డం పెట్టుకొని చంపుతారా దుర్మార్గులారా, ఈ పాపం చేసింది అర్జునుడు కాబట్టి నా కుమారుడిని ఇంత దారుణంగా హత్య చేసిన అర్జునుడు కుమారుడి చేతిలోనే చనిపోతాడని గంగా శాపం. ఇక్కడ ఇదే మనకి అష్టవసువులు గంగా గర్భమున పుట్టిన కథ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. ఈ అష్టవసువుల శాపం కూడా అదే, అర్జునుడికి కుమారుడి చేతిలో మరణిస్తావు అని. తల్లి శాపం అదే, కుమారుల శాపం అదే. సో అప్పుడు ఈ బబ్రువాహనుడి చేతిలో మరణిస్తారు. బబ్రువాహనుడు ఎవరు చాలా మందికి డౌట్ రావచ్చు. నన్ను ఈ కథ విన్న చాలా మంది అడిగారు, అర్జునుడు కొడుకు చేతిలో చనిపోవడం ఏంటి, బబ్రువాహన క్యారెక్టర్ ఎప్పుడు వినలేదు. ఇక బబ్రువాహనుడు వినకపోవడం ఏమిటి, కానీ చిత్రాంగద కొడుకు అంటే మణిపూర్ మహారాణి, మణిపూర్ యువరాణి అప్పుడు వనవాసంలో ఉన్నప్పుడు, పాండవుల వనవాసంలో ఉన్నప్పుడు ఈ మణిపూర్ యువరాణి చిత్రాంగదని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటే అప్పుడు చిత్రాంగద తండ్రి కండిషన్ పెడతాడు, మా వంశంలో ఒకే ఒక్కళ్ళు పుడతారు, రెండో వాళ్ళు ఎవరు పుట్టరు, నాకు ఆ రకంగా పుట్టిందే చిత్రాంగద. ఇప్పుడు చిత్రాంగద నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు తీసుకొని వెళ్ళిపోతే నా వంశం నాశనం, ఇంకేం ఉండదు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే కండిషన్ ఏమిటంటే నీ భార్యని ఇక్కడే ఉంచాలి, ఎవరన్నా పెడితే పిల్లలు ఇక్కడే ఉంటారు అని చెప్తే దానికి అంగీకరించిన అర్జునుడు చిత్రాంగదని అక్కడ వదిలిపెట్టి వచ్చేస్తాడు. వచ్చేసిన అప్పుడు బబ్రువాహనుడు పుడతాడు. బబ్రువాహనుడు అర్జునుడి కుమారుడు. ఈ బబ్రువాహను తర్వాత ఈ ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఆ యాగాశ్వాన్ని వదిలితే అది అన్ని రాజ్యాలు తిరుక్కుంటూ మణిపూర్ దేశం కూడా వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని, ఆ అశ్వాన్ని చిత్రాంగదుడు అర్జునుడి కుమారుడు దాన్ని బంధించినప్పుడు అప్పుడు మళ్ళీ తండ్రితో యుద్ధం జరిగితే అప్పుడు ఒక దివ్యాస్త్రం ప్రయోగించినప్పుడు అర్జునుడి గుండెల్లో దివ్యాస్త్రం దిగితే అర్జునుడు మరణిస్తే అప్పుడు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏమీ లేదు అని చిత్రాంగద రోధించి, తండ్రినే సంహరిస్తావా, ఇది చాలా ఇది ఏమీ ఇబ్బందికరంగా ఉంది, చాలా బాగాలేదని చెప్పి రోధిస్తుంటే అప్పుడు మళ్ళీ ఉలూచి అంటే అర్జునుడి భార్య, మళ్ళీ ఇంతమంది భార్యలో వీళ్ళు ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకో రాజు చెప్పుకుందాం మనం, ఉలూచి వచ్చి సో తన్ని అంటే సంజీవిని తీసుకొచ్చి బతికిస్తుంది అర్జునుడిని. సో ఇప్పుడు మనం నదుల దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళాము. ఈ నది అంటే ఇప్పుడు మందాకిని పైనే ప్రవహిస్తున్నట్టే, అంటే మందాకిని పై లేదు, మందాకిని గంగా. ఇప్పుడు విష్ణుపాదుక గంగా అంటారు, ఈ విష్ణుపాదుక గంగనే మందాకిని అంటారు. మందాకిని దేవతలు స్నానం చేస్తారు. భగీరథుడు భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు ఈ భూమి మీదకి డైరెక్ట్గా గంగ పడితే భూమి తునాతునకలు అయిపోద్ది, అంత శక్తి భూమికి లేదు ఆపే శక్తి. అప్పుడు ప్రార్థిస్తే అప్పుడు
ఈశ్వరుడు తన జటాజూటాల్లో దాన్ని బంధించి పాయలుగా కిందకి అంటే బలహీనపరిచి ఆ తీవ్రత లేకుండా మనకి రాజ్ కపూర్ గారి సినిమా కూడా ఒకటి ఉంటుంది, మందాకిని సినిమా యాక్టర్ ఒక అమ్మాయి ఉంది కదా, ఈ మందాకిని ఆ పేరు గుర్తుపెట్టుకుని ఆయన ఒక సినిమా తీశాడు. రాజీవ్ కపూర్ హీరోగా, ఆయన రాజ్ కపూర్ కొడుకే అనుకుంటాను. రాజీవ్ కపూర్తో రామ్ తేరీ గంగా మహిళ యోగయి ఆ సినిమా, ఈ గంగ గురించి చాలా అద్భుతంగా తీసిన సినిమాల్లో రాజ్ కపూర్ చాలా బాగా తీశాడు మందాకిని పెట్టి. సో ఈ మందాకిని అనేది గంగకి ఇంకొక పేరే, గంగకి ఇంకొక పేరు. ఆకాశంలో ఉన్నంతసేపు మందాకిని అన్నారు. ఆకాశం కిందకి దిగిన తర్వాత భగీరథుడు ఎప్పుడైతే తీసుకువెళ్ళాడో భగీరథి కూడా అన్నారు. గంగకి ఇంకో పేరు కూడా భగీరథి. గంగ భగీరథిని అనుసరించి వెళ్ళింది కదా, అందుకనే గంగకు అన్ని శక్తులు ఉంటాయి. ఒకటి విష్ణుపాదం నుంచి వచ్చింది, ఇంకొకటి ఆకాశం నుంచి వచ్చింది, ఇంకోటి శివుడి జటాజుటాల్లో నుంచి వచ్చింది, ఇంకోటి హిమాలయాల్లో ప్రవహిస్తుంది. అసలు ఇది గంగ గురించి చెప్పుకుంటూ వెళితే ఎంత చెప్పినా తక్కువే. సో పాయలుగా వెళ్తుంది. ఓకే, రైట్, బాగా వివరించారు గురుగారు నవరాత్రుల సందర్భంగా. ఇక ఈ నవరాత్రుల్లో మీరు అమ్మవారి కుంకుమ కూడా ఇస్తారు. అవునవును, నిన్న కూడా నేను వివరంగా చెప్పాను. అది దశమి వరకు, విజయదశమి వరకు కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ సంస్థ ఎక్కడ ఉన్నా మీరు అక్కడికి వెళితే ఈ అష్టాదశ శక్తిపీఠాల కుంకుమలు 18 బాక్సుల్లో పెట్టి, 18 బాక్సులు కలిపి ఒక బాక్సులో పెట్టి మీకు అందజేస్తారు. 18 కూడా మీరు గుర్తించే విధంగా ఆయా అమ్మవార్ల చిత్రపట ఫోటోలు దాని మీద అన్ని వివరంగా అతికిచ్చి ఉంటాయి. అందులో 18కి బదులుగా 17 ఉంటాయి. 18వది మాకు శాంకరీదేవి అమ్మవారు, శ్రీలంక అమ్మవారు అందుబాటులోకి మేము తెచ్చుకోలేకపోయాం కాబట్టి మాకు దొరకలేదు. భారతదేశ వ్యాప్తంగా ఈ 18 కుంకాలు ఇవ్వడం చాలా మంచి ఇది తీసుకొచ్చింది. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది దాని పట్ల ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే 18 శక్తిపీఠాల నుంచి కుంకుమ సమీకరించడం చాలా కష్టం. మాకంటే అన్ని చోట్ల నెట్వర్క్ ఉంటుంది కాబట్టి శ్రీలంకలో మాకు కుదరలేదు. మిగిలిన 17 ఏర్పాటు చేసాం. 18వది విజయవాడ కనకదుర్గమ్మ వారి కుంకుమని జత చేసి 18 పూర్తి చేసి, అలాగే హైదరాబాద్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరూ ఈ దసరా టైంలో, దసరా వరకు, విజయదశమి వరకు ఎంతమంది వచ్చినా అమ్మవారి లడ్డూ ప్రసాదంతో పాటు ఈ కుంకుమ 18 శక్తిపీఠాలు కుంకుమ డబ్బా కూడా అందజేస్తారు ఉచితంగా. ఏ ఒక్క చిన్న రుద్రాక్ష తీసుకొని ఇది మొత్తం అందజేస్తారు. భారతదేశ వ్యాప్తంగా ఇది ఉంటుంది. అలాగే నేను విజయవాడ రేపు వెళ్తాను. రేపు ఎంతమందికి కలిసినా అంతమందికి అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ వారి లడ్డు ప్రసాదం అందజేస్తారు. ఈ బాక్స్ అందజేస్తారు. ఈ విజయదశమి వరకు ఈ బాక్స్ మాత్రం మీ ఇంట్లో ఉంచండి. అష్టాదశ శక్తిపీఠాల కుంకుమ అందడం అంటే అంత సామాన్య, అంత ఈజీగా రాదు. ఇది ఏది డబ్బుకి ఇచ్చేది కాదు, ఉచితంగానే అందజేస్తారు. ఇది మీ దగ్గర ఉంచండి. భారతదేశ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా ఇది కలెక్ట్ చేసుకోవచ్చు. మరో కాల్ చూద్దాము. హలో, చెప్పండి మీ పేరు? మాట్లాడండి, గురుగారు ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమస్తే గురుగారు. ఏమిటమ్మా? మా అబ్బాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 18/9/2004 అండి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? డిగ్రీ పూర్తయింది గురుగారు. ఉదయం 9:30 పుట్టాడండి. అవునమ్మా, శనివారం నాడు ఉదయం. అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి. ఇది చతుర్థి, చవితి తదియే ఉంది కానీ చవితి వచ్చేసింది అప్పటికి, శుక్లపక్షము. ఇది తులారాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక దశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి, ఇది విష్ణు స్వరూపము దశముఖి. దీనితో పాటు ఏవైనా కలిపివేయచ్చు. ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది. అది కాకపోతే అష్టముఖి కూడా, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసం. ఈ రెండిట్లో ఏది వీలైతే రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఏదో ఒక రుద్రాక్ష, మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు మనకి కానీ పిల్లలకి కానీ ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అందులో ఈ రోజులన్నీ మంచి రోజులు. మంచి రోజుల్లో ఇలాంటి సంపద కూడా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంపద మన దగ్గర ఉంటే ఇంకా మనము మన కుటుంబము బాగుంటుంది. గురుగారు, నాటి కార్యక్రమంలో చాలా అద్భుతమైన విషయాలు మా అందరితో పంచుకున్నారు. అలాగే రేపు గురువారం మరి విజయవాడలో గురువారం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వెళ్ళాల్సిన వాళ్ళు చక్కగా గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118
845678 9177778855 8186899997 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.